నిడగట్టు సంజయ్ గుర్తున్నాడా? 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జగన్ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేశాడు. అప్పుడు ఈయన గారు చేసిన కామెడీ వేరే లెవెల్. తెలుగుదేశం వాళ్ళు ఏదైనా మాట్లాడితే చాలు చాలా రెచ్చిపోయేవాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేసేవాడు. జగన్ చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తించాడు. ఎవరన్నా నిజాలు మాట్లాడితే ఆస్తులు అటాచ్ చేస్తామన్న ప్రబుద్ధుడు కూడా ఈయనే. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఈయన పొన్నవోలు చేసిన యాక్షన్ అంతా ఇంత కాదు. అప్పుడు వీళ్ళిద్దరూ ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ గురించి అయితే చెప్పడానికి మాటలు రావు. ఇద్దరూ ప్రెస్ మీట్లో చేసిన కామెడీ అయితే మరీ దారుణం. ఏదేదో మాట్లాడి ఢిల్లీలో పరువు పోగొట్టుకున్నారు. జగన్ నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఇప్పుడు ఈ ఈజీగా ఉన్నప్పుడు ఈయన గారు చేసిన అవినీతిపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి చివాట్లు పెట్టింది. 3 వారాల్లో లొంగిపోమంది. కాబట్టి ఈయనకు జైలు జీవితం పక్కా అన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు ఈయన చేసిన అతి పీక్ లెవెల్లో ఉండేది. రెచ్చిపోయేవాడు. చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తిస్తే ఏమవుతుందో అనే దానికి సంజయ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అధికార మదంతో ఎవరినైతే ఏ జైల్లో పెట్టాడో ఇప్పుడు అదే జైల్లో చెప్పుకు తినాల్సి వస్తుంది.